హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో నేను ఇంట్లో చేసే పెసరట్టు ఏ విధంగా చేస్తాననేది వీడియోలో చూపిస్తానండి. హోటల్‌లో చేసే పెసరట్టు ఎలా చేస్తామనేది అంతకుముందు వీడియోలో చూపించాను. ఈ పెసరట్టులో ఓన్లీ పెసరపప్పేనండి. ఇంకేమి కలపట్లేదు. చూడండి, పెసరపప్పుని నైట్ అంతా కూడా నానబెట్టుకున్నానండి. పొట్టు పెసరపప్పు ఇది. నైట్ అంతా నానబెట్టుకొని తర్వాత రోజు మార్నింగు పొట్టు చాలా మట్టుకు పోయేటట్టుగా కడిగేసుకున్నానండి. ఇంకా పొట్టయితే ఇంకా అక్కడక్కడ ఉంది. పెసరట్లకి ఇలా ఉంటేనే బాగుంటుందండి. మొత్తం పొట్టంతా తీసేస్తే బాగోదు. తర్వాత దీంట్లోకి చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇదంతా కూడా నేను మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నానండి. నేను మా అత్తారింటికి వెళ్ళానండి. ఇప్పుడు ముందుగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను జాతరకి. అది జాతర చూసుకుని తర్వాత 2 రోజులుండి అక్కడ తర్వాత మా అత్తారింటికి అయితే వచ్చేసానండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ రోజుని ఇలాగా టిఫిన్ ఏం వేసుకుందారనేసి అనుకుని పెసరట్లు వేసుకుందారనేసి ఈ విధంగా పెసరపప్పు అయితే నానబెట్టుకుని తర్వాత రోజు మార్నింగ్ ఇలాగా పప్పు అయితే రుబ్బేసుకుంటున్నానండి. మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అల్లము ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లోనే వేసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పెట్టేసాను కానీ స్విచ్ చేయలేదండి. తర్వాత స్విచ్ చేసుకుని దీన్ని ఆన్ చేస్తున్నాను. దీన్ని చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. వాటర్ కూడా మనము చాలా తక్కువగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నామంటే మరీ పలచగా అయిపోతుందండి. నీళ్ళగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుంటానండి. అదే విధంగా మిగిలిన పెసరపప్పు కూడా ఇలాగా మిక్సీ గిన్నెలో వేసుకుని దాన్ని కూడా రుబ్బేసుకుంటాను. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చండి. కానీ ఇది కొంచెం పొట్టు ఉంటుంది కాబట్టి మిక్సీలో రుబ్బుకుంటేనే తొందరగా నలుగుతుంది. ఇది మెత్తగా అవుతుందండి. గ్రైండర్లో అయితే ఈ పొట్టు ఉంటుంది కాబట్టి సరిగ్గా నలగదు అది. చూడండి, మిగిలిన వాయి కూడా వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకున్నాను. దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇది కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. హోటల్లో వేసే పెసరట్లు అయితే కొంచెం బియ్యం కూడా వేస్తామండి. బియ్యం కూడా వేసుకుని రుబ్బుకుంటాము. దానివల్ల క్రిస్పీనెస్ వస్తుందండి. తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇది నేను నలుగురికి సరిపడగా చేస్తున్నానండి. మనిషికి 2 పెసరట్లు వచ్చేలాగా కలుపుకుంటున్నాను. ఇది ఈ లూజ్ ఉంటే సరిపోతుంది. మరీ టైట్ గా ఉండొద్దు, అలాగని మరీ లూజ్ గా ఉండొద్దండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కలిపేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత చట్నీ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. దీంట్లోకి నేను పుట్నాల చట్నీ చేస్తున్నానండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని దీంట్లో పచ్చిమిర్చి తుంచి వేసుకుంటున్నాను, లేకపోతే ఇవి పేలుతాయండి. 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి చాలా కారం ఉంటాయి, అందుకని 5 వేసుకుంటే సరిపోతుందండి. చట్నీ కూడా నేను చాలా తక్కువగానే చేస్తున్నాను. వీటిని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 కప్పు పుట్నాలు వేసుకుంటానండి. కానీ పుట్నాలు కొత్తిమీర దీంతోటే చేస్తున్నాను చట్నీ. చూడండి, 1 కప్పు పుట్నాలు వేసుకున్నాను. ఇది నలుగురికి సరిపోతుందండి. వేసుకుని పుట్నాలు కూడా వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ వేపుడు శనగపప్పు ఫ్రై చేసింది అయినా సరే మనం ఒకసారి చట్నీ చేసుకునే ముందు ఇలాగా ఆయిల్లో వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుంటే కమ్మగా ఉంటుంది చట్నీ. చట్నీ కూడా తొందరగా నలిగిపోతుందండి. ఇలాగా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీంట్లోకి ఒక 4-5 వెల్లుల్లిపాయ రేకలు వేసుకున్నాను. చిన్నవి 4 వేసుకున్నానండి. వేసుకుని ఒకసారి కలిపేసుకున్నాను. ఎందుకంటే ఆ వేడి మీద అవి కూడా వేడైపోతాయి. పచ్చి వేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత దీంట్లోనే కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. వేసుకుని ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటానండి. వేడిది మనము మిక్సీ పట్టుకున్నామంటే మిక్సీ ఒక్కొక్కసారి ఖరాబ్ అయిపోతూ పాడైపోతూ ఉంటుందండి. అందుకని చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకుని రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత పెసరట్లు వేసుకోవడం కోసం దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను.
తర్వాత ఈ పెసర దోసలు వేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పెంకి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ దోసలాగా వేసుకోవాలండి పిండి మనము. మీరు పలుచగా కావాలనుకుంటే పలుచగానే వేసుకోవచ్చు. లేదంటే కొంచెం మందంగా కూడా వేసుకోవచ్చండి. మరీ మందంగా వేసుకోకూడదు. చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. దోసలు మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి పెసర దోసలు. వేసుకున్న తర్వాత దీనిపైన ఇలాగ ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీర వేసుకున్నానండి. మీరు క్యారెట్ అలాంటివి కావాలనుకున్నా సరే వేసుకోవచ్చు. దీంట్లోకి పుట్నాల చట్నీ కన్నా అల్లం చట్నీ చాలా బాగుంటుందండి. అల్లం చట్నీ కానీ గ్రీన్ చట్నీ అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చండి. స్పైసీ ఇష్టపడే వాళ్ళు. చట్నీ ఉంది కాబట్టి నేను పచ్చిమిర్చి వేయలేదు దీంట్లోని. తర్వాత కొంచెం జీలకర్ర కూడా పైన చల్లేసుకుని దీన్ని కాలనివ్వాలండి. 2 నిమిషాల పాటు కాలనివ్వాలి. మంట మనము సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి. చూడండి ఇది చూడండి మిక్సీలో వేసేస్తున్నాను చట్నీ. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసేసుకుని దీంట్లో కొంచెం అంతా కల్లుప్పు వేసుకున్నానండి. వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి దాన్ని. తర్వాత దోస కూడా కాలిపోయిందండి. చూడండి తీసేసుకుంటున్నాను దీన్ని. చూడండి ఫస్ట్ వేసే 1, 2 దోసలు అనేవి మనకి అంత పర్ఫెక్ట్గా రావండి. తర్వాత ఇది పిండి కొంచెం నాని దోసల పెనం కూడా హీట్ అనేది సరిగ్గా సెట్ అయిన తర్వాత మనకి చాలా బాగా వస్తాయి ఈ దోసలు. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిరిగేసి కాల్చుకున్నానండి. ఫస్ట్ వేసింది కాబట్టి కొంచెం విరిగిపోయినట్టు వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. దీంట్లో అల్లము ఇంకా పచ్చిమిర్చి మిక్సీ పట్టుకునేటప్పుడే వేసుకున్నాను కాబట్టి చాలా టేస్టీగా ఉంది. చూడండి ఫస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఒకటైతే వేసేసానండి. దీంట్లో చట్నీ వేసేసి మా మామయ్య గారికి అయితే ఇచ్చేస్తాను. తర్వాత అదే విధంగా మరొక దోస కూడా వేసుకుంటున్నాను. దోస వేసుకుని దీనిపైన ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీర కొంచెం అంత జీలకర్ర కూడా వేసుకుంటానండి. పెసర దోస పైన ఎప్పుడు కూడా ఇలాగ ఆనియన్స్ ఇవి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగైతేనే మనకి తినాలనిపిస్తుంది. కొంతమంది అయితే పెసర దోసలు అనేవి ఇష్టపడరు. ఇలాగ వేసి పెడితే ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. చట్నీ కూడా రెడీ అయిపోయింది. చట్నీ నేను గట్టి చట్నీ లాగా చేసుకున్నానండి. వాటర్ చాలా తక్కువ వేసుకుని. ఇంకా ఈ దోస చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. 1కి 2 అయితే తినేస్తారు. ఫస్ట్ దోస మా మావయ్య గారికి ఇచ్చానండి. ఆయన తింటున్నారు. తినేసి పొద్దుటే పొలం పనికి అయితే వెళ్ళిపోతారండి. దోస ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్పారు. ఇలాగా మా అత్తవారింట్లో అయితే ఇంకా హోటల్లో హైదరాబాద్లో హోటల్ ఉంది కాబట్టి అక్కడైతే పొద్దుటే ఇడ్లీ, పూరి, బోండా, దోస అవి ఉంటాయి కదండి. అందుకని ఈరోజు పెసరట్లు అయితే వేసుకున్నాము. నెక్స్ట్ డే ఉప్మా చేసుకుందారనుకుంటున్నామండి. ఎందుకంటే అవి రోజు తినం కదా. అందుకని ఎక్కడికైనా వెళ్ళినా చుట్టాలింటికి వెళ్ళినా సరే ఇవైతే తినాలనిపిస్తుందండి. ఇంట్లో కూడా ఎప్పుడన్నా మేము టిఫిన్ చేసుకోవాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకుంటాము. హోటల్లో తినాలనిపించలేనప్పుడు అండి. ఇలాగా చట్నీ ఇంకా ఈ పెసర దోసతో తింటే చాలా టేస్టీగా ఉందండి. ఉప్మా తినేవాళ్ళు దీని మీద కొంచెం ఉప్మా కూడా వేసుకొని తినొచ్చండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైనా సరే ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఈ పెసర దోసలు అనేవి హెల్త్కి చాలా మంచిది కాబట్టి వారానికి 2-3 సార్లు అయినా సరే కంపల్సరీ చేసుకొని తినండి. చూడండి ఇది తర్వాత వేసిన దోస అండి. ఎంత బాగా వచ్చింది చూడండి. ఈ విధంగా వేస్తూ ఉంటే దోసలు అనేవి చాలా బాగా వస్తాయి. నచ్చితే